నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్య పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు మీకు. జగదంబ. గురుగారు, మరి ఈసారి చాలా విశేషం అని చెబుతున్నారు. నవరాత్రులు 11 రోజులు అమ్మవారిని చాలా చక్కగా పూజించుకోవచ్చు అని చెప్తున్నారు. ఒకే తిథి 2 రోజులు ఉండడం వల్ల అసలు ఏమిటి ప్రత్యేకత? అలాగే ఎవరైతే అమ్మవారి పూజ చేసుకుందాం అనుకుంటారో ఈ నవరాత్రుల్లో ఎలా చేసుకోవాలి? మొదటిసారి ప్రారంభించుకుంటున్నామండి మేము, ఇప్పుడే ఏమైనా నియమాలు ఉన్నాయా? కలశం పెట్టుకోవాలా? అఖండ దీపం పెట్టాలా? ఇలా చాలా సందేహాలు ఉంటాయి. వీటి గురించి మాట్లాడదామండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శివశక్త్యా యుక్తో యది భవతి శక్త ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. శ్రీమాత్రే నమః. దేవీ నవరాత్రులు, దీన్ని శరన్నవరాత్రులు అంటారు. నవరాత్రుల్లో అత్యంత శ్రేష్టమైనటువంటిది, అగ్రగణ్యమైనటువంటిది, సులభమైనటువంటిది, శీఘ్ర ప్రసన్నము కలిగించేటువంటి నవరాత్రుల్లో దేవీ నవరాత్రులు శరన్నవరాత్రులు. ఎందుకోసమంటే సహజీవ శరదాం శతం అని మనకి పెళ్లి మంత్రాల్లో చెప్తారు. అంటే శరదృతువు ఎలాగైతే ఉంటుందో అలా మీరు ఎప్పుడు కూడా జీవితాంతం అలా కలిసి ఉండండి, శరదృతువులాగా మీ జీవితం గడిచిపోవాలి అంటారు. శరదృతువు అంటే అర్థం ఏంటంటే ఇట్స్ అ బ్యాలెన్స్డ్ ఋతువు అనమాట. అంటే శరదృతువులో ఎండ కొడుతుంది, వర్షము పడుతుంది, చలి పెడుతుంది. అంటే మూడు కలిపి సమంగా ఉంటాయి అనమాట. అంటే అతిగా చలి పెట్టదు, అతిగా ఎండ ఉండదు, అతిగా వర్షాలు ఉండవు. సో బ్యాలెన్స్ స్టేట్ లో ఉంటుంది. అంటే లైఫ్ లో మనం బ్యాలెన్స్ స్టేట్ లో ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ శరన్నవరాత్రి ఏం చేస్తుందంటే లైఫ్ ని బ్యాలెన్స్ చేస్తుంది. బ్యాలెన్స్ చేయడం అంటే మీరు స్టేబుల్ గా ఉండడము. స్టెబిలిటీ చాలా ఇంపార్టెంట్. లైఫ్ లో బ్యాలెన్స్ ఉండాలి. ఏది అతి చేయకూడదు, ఏది లో చేయకూడదు. అయితే అతిగా ఉపవాసాలు చేయకూడదు, లేదంటే అతిగా తినకూడదు. సో బ్యాలెన్స్ గా ఉండాలి. ఆ బ్యాలెన్స్ స్టేట్ ఆఫ్ మైండ్ ని ఇవ్వడానికే మనము ఈ యొక్క దేవీ నవరాత్రులు ఉపాసన చేయాలి. దేవీ నవరాత్రులు చాలా ప్రధానమైనటువంటివి, చాలా శ్రేష్టం. అమ్మవారికి ఒక పేరు ఉంటుంది, సద్యప్రసాదిని, విశ్వసాక్షిని, సాక్షివర్జిత అని అమ్మవారి పేరు. నవరాత్రి ఉపాసన చేసేటువంటి వాళ్ళు లలితా సహస్రనామములో ఈ పేరుని బాగా గుర్తుపెట్టుకోండి. ఈ పేరుని మీరు ఎంత మనసులో తెచ్చుకుంటే అమ్మ మిమ్మల్ని అంత తొందరగా అనుగ్రహిస్తుంది. సత్యప్రసాదిని, విశ్వసాక్షిని, సాక్షివర్జిత. అంటే అమ్మ నీవు సద్యప్రసాదిని అంటే శీఘ్రంగా, సద్య అంటే ఇలా అడగగానే అలా ఇచ్చేస్తాం. డిలే లేదు అక్కడ, నో డిలే ప్రాసెస్. సద్యప్రసాదిని. విశ్వసాక్షిని, పోనీ నీకెవరైనా సాక్ష్యం ఏమైనా నేను చెప్పాలా, నీకెవరైనా నేను రుజువులు ఏమైనా చూపించాలంటే అవసరం లేదమ్మా. విశ్వసాక్షిని, నువ్వు సమస్త విశ్వమంతా నీవే ఉన్నావు, నీవే సాక్షిభూతమై ఉన్నావు. కాబట్టి నేను నీకు ఏ సాక్ష్యం చూపించాల్సిన అవసరం అయితే నాకు లేదు. అంటే మనకి ఇంకా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అమ్మ నీ పూజ చేశాను అని చెప్పి మనం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మనం ఇలా పూజ చేస్తాం, ఆమె అక్కడనే సాక్షిభూతంగా ఉంటుంది. సో ఆమెకి సాక్షి వర్జిత, ఆమెకి ఏ సాక్షి అవసరం లేదు, సాక్ష్యాలు చూపించాల్సిన అవసరం లేదు. సో ఇది చాలు మనకి. అంటే అమ్మ అనుగ్రహం, అమ్మ మా దగ్గరనే ఉంది, మనకి తొందరగా అనుగ్రహిస్తుంది అని చెప్పడానికి ఈ 3 నామాలు ఎక్కువగా ఉపయోగపడతాయి. సద్యప్రసాదిని, విశ్వసాక్షిని, సాక్షివర్జిత. సో ఇలా అమ్మవారిని ఈ పేరుతోటి తలుచుకుంటూ లలితా సహస్రనామం చదువుకుంటూ నిత్యము ఈ నామాన్ని మనసులో అనుకుంటూ దేవీ నవరాత్రి ఉపాసన చేయగలరు. ఉపాసన విధి విధానంలో ఏంటంటే మొట్టమొదటిగా ఎలా చెయ్యాలి అనేది చెప్తాను, జాగ్రత్త వినండి, ఇది అందరూ పాటించండి. 1, 21వ తారీఖు మహాలయ అమావాస్య ఉంటుంది. ఈ 21వ తారీఖు ఏం చేయాలి? ఎవరైతే తమ ఇంట్లో నవరాత్రులు చేసుకుందాం అనుకుంటున్నారో 21వ తారీఖు మొత్తం కూడా ఇంట్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం పెట్టుకోవాలి. ఇల్లు మొత్తం కూడా బూజు లేకుండా ఇల్లు అంతా నీట్గా కడిగేసుకోవాలి. 21 మొత్తం క్లీన్ చేసుకోవాలి. అమావాస్య రోజే అన్ని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని కొన్ని సాంప్రదాయాల్లో, అంటే శ్రీ విద్యా సాంప్రదాయంలో, కొన్ని సాంప్రదాయంలో అనుష్ఠానం చేసుకునేటువంటి వాళ్ళు మహాలయ అమావాస్య రోజు నుంచే వాళ్ళ నవరాత్రి దీక్ష ప్రారంభమైపోతుంది. అంటే మహాలయ అమావాస్య రోజు రాత్రే, అమ్మవారికి ముందు రోజే, ఈ మహాలయ అమావాస్య రోజే అమ్మవారి శ్రీచక్రానికి పసుపు కుంకుమ నీళ్లతోటి అభిషేకం చేసి
వాళ్ళు అనుష్ఠాన విధి ప్రారంభం చేసుకుంటారు. నెక్స్ట్ రోజుకి ముందుగా కొన్ని విధులు ఉంటాయి, శ్రీ విద్య వాళ్ళకి మాత్రం ఉంటుంది, అందరికీ అవి వర్తించు. అందుకే మీరు శృంగేరి శంకర మఠం వెళ్ళారనుకోండి, మీరు ఇప్పుడు నల్లకుంటలో ఉంటుంది హైదరాబాద్లో అయితే కనుక, భాగ్యనగరంలో నల్లకుంటలో శృంగేరి శంకర మఠం ఉంటుంది. అక్కడ మీరు వెళితే శారదాంబ అమ్మవారికి మహాలయ అమావాస్య రోజు జనాలు పోటెడతారు, అక్కడ విపరీతం ఉంటారు. ఆ రోజు అమ్మవారికి మహాలయ అమావాస్య రోజు నిజరూప దర్శనము, అభిషేకాలు, స్వర్ణగౌరి అమ్మవారికి దర్శనము చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఆ రోజు నుంచి సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోతుంది, మహాలయ అమావాస్య నుంచి స్టార్ట్ అయిపోతుంది. వాస్తవంగా ఏంటంటే కొన్ని సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మహాలయ అమావాస్య రోజు, అంటే పెద్ద పెద్ద దేవస్థానాలు కానీ ఏదైనా సరే, ఈ మహాలయ అమావాస్య రోజు అమ్మవారి ముందు రాసి పోస్తారు. ఒక పసుపన్నము, ఒక పెద్ద రాసి పోసి, ఒక పెద్ద చాప పరిచి, చాప మీద పసుపన్నం వేసి, దాని మీద పసుపు కుంకుమ పెట్టి, పువ్వులు పెట్టి, కర్పూరం వెలిగించి అమ్మవారికి కళ్ళకి గంతలు కడతారు. కళ్ళకి గంతలు కట్టి ముఖానికి ఒక ఆచ్ఛాదనం వేసి, ఇదంతా వేసి అమ్మవారికి ముఖం అద్దానికి చూపిస్తూ కర్పూరం వెలిగించి అమ్మవారికి అద్దంలో అమ్మ ముఖం చూపిస్తారు. అంటే మహాలయ అమావాస్య రోజు అమ్మవారు విపరీతమైన ఆకలితోటి ఉంటుంది అని అంటారు కొన్ని సాంప్రదాయ ప్రకారం. అందుకే గ్రామ దేవతలకి ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ మహాలయ అమావాస్య రోజు ఇందాక నేను చెప్పిన విధంగా, అంటే గ్రామంలో ఇప్పుడు ఏదో ఊరుందట, ఆ ఊర్లో అందరూ చనిపోతున్నారు, అలాంటి ఊర్లు ఏవైనా సరే ఊర్లో ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతున్నాయని అంటే ఈ మహాలయ అమావాస్య రోజు అమ్మవారికి 11 కిలోల బియ్యముతో అన్నం వండి, పసుపన్నం వండి, అంటే అన్నం వండేటప్పుడే పసుపు, నెయ్యి, బెల్లం వేసి వండి అమ్మవారి ముందు ఒక పెద్ద చాప పరిచి, అంటే అమ్మవారికి ఒక పసుపు బట్ట కప్పి ముందు ఒక చాప పరిచి, దాని మీద అన్నం పసుపు రాసిన మొత్తం కూడా వేసి, ముందు ఒక పెద్ద అద్దం పెట్టి, దానిలో దీపాలు ఇది ఉంటుంది కదా, పూర్ణవతి దీపాలు ఉంటాయి కదా, దీపం పెట్టి పెద్ద దీపం వెలిగించి, కర్పూర దీపం వెలిగించి, అప్పుడు అమ్మవారికి ఆచ్ఛాదనం చేసి, అమ్మ నైవేద్యం తీసుకో అమ్మ, మా గ్రామ దేవత, మాకు ఏ అరిష్టాలు రాకుండా చూసుకో అమ్మ అని అమ్మవారికి నివేదన చేయాలి. ఆ తర్వాత ఆ అన్నం మొత్తం కూడా పక్షులకి ఎక్కడైనా పెట్టేస్తే పక్షులు తినేటట్టుగా చూడాలి, గోవు లేకపోతే పక్షులు, అంతే. ఇది చేస్తే గనక అరిష్టం అంతా కూడా పోతుంది. ఎందుకోసం అంటే మహాలయ అమావాస్యని అరిష్టం పోవడానికి చేసుకోవాలి. కాబట్టి ఇంట్లో మొత్తం కూడా ఇల్లు అంతా క్లీన్ చేసుకోవడం, పూజ గది అంతా క్లీన్ చేసుకోవడం. చిన్న సందేహం గురుగారు, ఆ రోజు పెద్దలకి పెట్టుకోవడం అవన్నీ ఉంటాయి కదండి, అవి కూడా చేయాలి మళ్ళీ కదా. అవి చేసి ఇవి కూడా చేసుకోవాలి. పెద్దలకు పెట్టాల్సినవి పెద్దలకి పెట్టాలి, చేయాల్సినవి అన్ని చేసి మధ్యాహ్నం తర్వాత ఇంకా ఈ స్వచ్ఛ భారత్ కూడా స్టార్ట్ చేసుకోవాలి, ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. చాలా మంది ఇళ్లలో నేను చూస్తూ ఉంటాను, వాళ్ళు ఫోటోలు ముట్టరు, ఏదో భయపడతారు, అదేదో విచిత్రంగా. ఆ ఫోటోల మీద మొత్తం బూజంత అలాగుంటుంది, బల్లులు కాపురం పెడతాయి ఫోటోలు వెనుక, మొత్తం బూజంత ఉంటుంది, విగ్రహాల దగ్గర అంతా అట్లాగే ఉంటుంది. అవే తీయాలి, ఫోటోలు మొత్తం తీయాలి, క్లీన్ అంతా చెయ్యాలి. మహాలయ అమావాస్యకి మొత్తం క్లీన్ చేసుకోవాలి, ముందు రోజు అంతా శుభ్రం చేసుకొని ఇంకా తోరణాలు అన్ని సిద్ధం చేసుకొని తోరణాలు కట్టుకోవాలి. ఇక నవరాత్రి రోజు ఏం చేయాలి? మొదటి రోజు ఎవరైతే దీక్ష తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు లేచి తలస్నానం చేయాలి. తర్వాత ఉతికిన బట్టలు లేదా కొత్త బట్టలు ఏవైనా సరే మంచి బట్టలు కట్టుకోవాలి. ఇక్కడ సంకల్పానికి ముందే సిద్ధం ఏం చేసుకోవాలి అని అంటే, కలశం తీసుకోవాలి, అమ్మవారి మోము ఉంటే మోము తీసుకోవాలి, కలశము అమ్మవారి మోము తీసుకొని సిద్ధం చేసుకోవాలి. కలశ స్థాపన చేసుకోవాలి. ఒక పసుపు రంగు వస్త్రం కానీ, ఎరుపు రంగు వస్త్రం కానీ, తెలుపు వస్త్రం కానీ, నలుపు నీలము పనికిరాదు, మిగతా ఏ వస్త్రం అయినా సరే ఓకే. ఆ వస్త్రం పరిచి దానిపైన బియ్యం వేసి, దానిపైన అష్టదళ పద్మంలాగా తమలపాకులు 8 వైపులు 8 దిక్కులు 8 తమలపాకులు పెట్టాలి. పెట్టి మధ్యలో బియ్యం వేసి, బియ్యము కానీ, గోధుమలు కానీ, రాగులు కానీ, జొన్నలు కానీ, మీరు ఏ ఆహార పదార్థాలు తింటే అవి వేసుకోవచ్చు. బియ్యమే వేయాలని రూల్ ఏం లేదు. తర్వాత అక్కడ కలశాన్ని పెట్టాలి. కలశం పెట్టి, కలశం మీద కొబ్బరికాయ పెట్టి, అమ్మవారి యొక్క అమ్మవారి మోము ఆ కలశానికి చక్కగా పెట్టి చీరలా కట్టి కలశాన్ని సిద్ధం చేసుకోవాలి. గురుగారు, మరి ఎలాంటి కలశం పెట్టుకోవాలండి? చాలా మందికి ఇదే సందేహం, ఎటువంటి కలశం ఉండాలి అంటే, ముందు పూజలు ఇప్పుడు గణపతి పూజ అప్పుడు కానీ, వరలక్ష్మి వ్రతం అప్పుడు కానీ పెట్టుకునేటువంటి ఆ కలశాలేనా, వేరే ఏమన్నా ప్రత్యేకంగా పెట్టుకోవాలా అని అడుగుతూ ఉంటారు. ఇప్పుడు కలశం అంటేనేమో ఇలాంటి కలశం పెట్టుకోవాలి. ఇది కలశానికి ఇది శాస్త్రీయ వచనం ప్రకారం ఇట్లాంటిదే కలశం అంటే. సో పూజల్లో ప్రధాన కలశం ఎప్పుడైతే ఉంటుందో ఇట్లాంటి కలశమే పెట్టుకోవాలి. మిగతాదన్నీ కూడా వేరే ఉప కలశాలు, ప్రధాన కలశము, కలశాలకు కూడా రూపాలు ఉంటాయి, ఆ రూపాన్ని బట్టి కూడా ఉంటుంది. ఆగమ శాస్త్ర ప్రకారం ఇలాంటిదే కలశం పెట్టుకోవాలి. ఇలాంటి కలశం పెట్టుకుని దీని మీద కొబ్బరికాయ పెట్టుకోవాలి. ఇదిగో అమ్మవారి యొక్క రూపు, ఇలాంటి రూపు
భలే. ఇది సిల్వర్ లో ఉంటుంది, సిల్వర్ లో తయారు చేపించి పెట్టాము మేము. చాలా మంది మా భక్తులు వచ్చి అడిగి తీసుకెళ్తారు. సో ఈ రూపం ఉంటుంది, అమ్మవారి రూపం. చూడండి ఎంత బాగుంది అమ్మవారు. చాలా ముద్దుగా ఉంది అసలు. ఇది మేము ప్రత్యేకంగా తయారు చేయించాము మేము. ఆ. ఇది తయారు చేపించి పెట్టాము. ఎవరికైనా భక్తులు కావాలంటే మొత్తం అంతా కలిపి ఒక ప్యాకేజ్ లో ఇస్తాం మేము. మా పీఠంలో ప్యాకేజ్ లో ఇస్తాం. ఆహా. అంటే కలశము, అమ్మవారి మోము, శ్రీచక్ర స్ఫటికలింగము, శ్రీచక్రం బిళ్ళ, తర్వాత కలిపి. ఒక ప్రవాళ గణపతి, తర్వాత జపం చేసుకునే మాల, మెడలో వేసుకునే పగడాల మాల, ఇవన్నీ కలిపి ఒక ప్యాకేజ్ లో ఇస్తాం. ఓ. అందరూ కూడా తీసుకోవచ్చు, కొరియర్ లో చేసి చేస్తాం, తీసుకోవచ్చు కూడా. ముందుగానే ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు ఈ విధంగా ఒకసారి కాల్ చేయండి, గురువు గారి నెంబర్ కాల్ చేస్తే మీకు ఇవన్నీ కూడా మీ అందరి కోసం అని చెప్పి అమ్మవారి గురించి మాకు అడిగారు కాబట్టి, మేడం గారు అడిగారు కాబట్టి గీతాంజలి గారికి అమ్మవారిది ప్రసాదంగా ఇస్తున్నాను నేను. తీసుకోండి మీరు. ఈ కలశం కూడా తీసుకోండి. సంతోషం అండి, థ్యాంక్ యూ. దసరాకి ముందే వచ్చేసింది అమ్మవారి నా దగ్గరికి. పసుపు గౌరిని తయారు చేసుకోవాలి. తర్వాత నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, దీనితో పాటు నవదుర్గలని కూడా అక్కడ అదే దాంట్లో మనం ఏం చేయాలంటే 8 అష్టదళ పద్మం వేయాలి. 8 దళాలు, 8 పోకలు, 8 గౌరమ్మలు, మధ్యలో ఒక గౌరమ్మ ఒకటి. అంటే నవదుర్గలని కూడా ప్రతిష్టాపన చేసుకోవాలి. నవదుర్గలు పసుపుతోటి నవదుర్గలు చేసుకోండి. నవదుర్గలు చేసి వక్క, ఖర్జూర పండు, బాదాము అవి కూడా పెట్టాలి. పెట్టి ఇటు నవదుర్గలు, ఒకవైపు నవగ్రహాలు, చుట్టూ అష్టదిక్పాలకులు, పంచలోక పాలకులు, దేవతలు అన్నీ కూడా ప్రతిష్టాపన చేసుకొని ఇక పూజ చేసుకోవాలి. పూజ చేసేటప్పుడు మొట్టమొదటిగా ఏంటంటే సంకల్పం చేసుకొని నేను నవరాత్రుల్లో అమ్మవారి అనుగ్రహం కొరకు ఇంకా ఉంటుంది కదా, క్షేమ స్థైర్య ధైర్య వీర్య అభయ ఆయురారోగ్య అష్టైశ్వర్యాది అభివృద్ధి అర్థం అని అన్నీ చెప్పుకొని ఈ సంవత్సరం లోపల నవరాత్రుల్లో నేను విశేషంగా అమ్మవారి యొక్క అనుగ్రహం కొరకు మాత్రమే పూజ చేసుకుంటున్నాను. నా వరకైతే నేనేం చెప్తాను అంటే కోరికలు కోరద్దని చెప్తా. నేనైతే కోరికలు కోరద్దని చెప్తా. ఎందుకోసమంటే బుద్ధి కర్మానుసారేణ అంటారు. ఏంటి? బుద్ధి కర్మానుసారేణ. మన బుద్ధి అవే కోరికలు కోరుకుంటుంది, మన కర్మను బట్టి బుద్ధి కోరికలు కోరుకుంటుంది. అంటే మనకి ఇంతే రావాలి అని అనుకున్నప్పుడు మనం అమ్మవారిని అడగొద్దు. అమ్మకి తెలుసు ఏది ఇవ్వాలో, మొత్తం అమ్మకి తెలుసు. అమ్మకి అన్నీ తెలుసు. సో మనం ఏది అడగొద్దు. ఇప్పుడు కడుపులో పిండం ఉంటుంది, ఆ పిండాన్ని ఎట్లా పెంచాలి అనేది కన్న తల్లికి తెలియదు, కానీ లోకమాతకు తెలుసు కదా. పిండం గట్టిగా ఎట్లా తయారైపోతుంది, ఇంత మైక్రో నుంచి ఒక పెద్ద పిండం ఎలా తయారవుతుంది, అది ఒక గర్భంలో కాదు అన్ని గర్భాల్లో అందరికీ తయారవుతుంది. ఎవరు చేస్తున్నారు? లోకమాతను చేస్తుంది కదా. అలాంటి అమ్మని ఏది అడగొద్దు. అమ్మ నీ అనుగ్రహం చాలు. ఏంటి? నీ అనుగ్రహం చాలు అనాలి. అమ్మ అనుగ్రహాన్ని మించింది ఈ ప్రపంచంలో ఏది లేదు. మిగతా అన్ని చాలా చిన్నవి, జుజుబి అంత, అది అసలు లెక్క కాదు, ఈ జన్మ కాదు. అమ్మ అనుగ్రహం ఉంటే నువ్వు ఈ జన్మకే నాకు ఈ కష్టం ఉంది, నేను ఇల్లు కట్టుకోవాలి, నేను అది కావాలి ఇది కావాలని నువ్వు ఈ జన్మకు అడిగినావు అనుకో, ఎట్లుంటుంది అంటే మనము ఇంత పెద్ద ధనరాశి దగ్గరికి పోయి ఒక బకెట్లో నీళ్లు తీసుకొని పోయి తెచ్చుకున్నట్టు ఉంటుంది అంతే. ఆల్రెడీ అమ్మ సాగరం అంత ప్రేమ మనకి ఇస్తుంది అంటే బకెట్లో నీళ్ళు మాత్రం ఇస్తే చాలు అని అంటే ఎంత విడ్డూరంగా ఉంటుంది. అందుకే విశేషత దేవి అనుగ్రహత సిద్ధ్యర్థం, అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలంతే. దేవి సాన్నిధ్యత సిద్ధ్యర్థం, అమ్మవారి యొక్క సాన్నిధ్యం దొరకాలి. ఇంతకు మించింది లేదు. ఇంకా కోరిక ఇదే కోరుకోండి, ఇంతకు మించి ఏం కోరకండి. ఏవి కోరుకున్నా అవన్నీ జుజుబీలు అమ్మవారి ముందు. నాకు తెలుసు కదా, బికాస్ నేను సెల్ఫ్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నా కాబట్టి చెప్తున్నా. నేనైతే నా జీవితంలో ఎప్పుడు అమ్మవారిని ఎప్పుడు ఏది కోరుకోలే. అమ్మ నీ అనుగ్రహం చాలు, నీకు తెలుసు ఏది ఇవ్వాలి ఏది ఇవ్వకూడదు, ఏది ఎలా చేయాలో నీకు తెలుసు, ఇంకా మేము అడగం అని చెప్పేసి అనుకోవాలి. అలా సంకల్పం చేసుకోవాలి. ఎందుకోసం అంటే సంకల్పం చాలా కీలకం. నువ్వు ఎందుకోసం చేస్తున్నావు అనేది కీలకం. నువ్వు చేసేటువంటి నీ ఉపాసన అల్టిమేట్ పవర్ ఇవ్వాలి తప్ప ఏదో లిమిటెడ్ పవర్ ఇవ్వకూడదు. అల్టిమేట్ పవర్ ఏంటంటే అమ్మ అనుగ్రహం. ఎందుకోసం అంటే లలితా సహస్రనామం ఒకటి ఉంటుంది. అంటే ఇది ఒకటి బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఉపాసనలో మనస్సు చాలా ప్రాధాన్యమైనటువంటిది. అమ్మ అనుగ్రహం ఎంత గొప్పది అని అంటే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అని అమ్మవారి యొక్క పేరు. అంటే అమ్మవారు కను ఇలా మూసి కను తెరిచే లోపల ఉన్మేష నిమిష ఉత్పన్న భువనావళి. అంటే కనురూసు కను తెరిచే లోపల ఎన్నో భువన భాండాలు జరిగిపోతాయట. అంటే ఎంతో మంది కోటి బ్రహ్మలు, కోటి విష్ణువులు, కోటి రుద్రులు పుడతారు. సో వాళ్ళందరికీ లైన్ కడతారు
అమ్మవారి మణిద్వీపం దగ్గర. అంటే అమ్మ అనుగ్రహం అంత గొప్పది. మనకి దేవి భాగవతం వస్తుంది. ఈ దేవీ నవరాత్రుల్లో తప్పకుండా అందరూ చేయాల్సింది ఏంటంటే దేవీ భాగవతము తప్పకుండా చదవాలి. దేవీ భాగవతం పుస్తకం పెట్టుకోవాలి, దేవీ భాగవతం చదవాలి. దేవీ భాగవతం మొదల్లో వస్తుంది, అది కూడా మీకు చెప్తాను. మనస్సు చాలా ప్రధానమైనటువంటిది. ఫస్ట్ మనస్సులో అమ్మ అనుగ్రహం తప్ప ఇంకేం ఉండకూడదు. ఎవ్వరు కనబడ్డా అందరినీ శ్రీమాత్రే నమః అని పలకరించాలి. శ్రీమాత శ్రీమాత అందరినీ శ్రీమాత అనే పలకరించాలి. అది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరినైనా సరే అందరినీ మాతృస్వరూపంగానే చూడాలి, శక్తి స్వరూపంగానే చూడాలి. మాత అని పిలవాలి అందరినీ. అది బాగా గుర్తుపెట్టుకోండి. సంకల్పం అయిపోయిన తర్వాత నవరాత్రి ఈ దీక్ష తీసుకుంటున్నాను అని చెప్పుకోవాలి. తర్వాత అమ్మవారి యొక్క మాల వేసుకోవాలి. పద్మమాల అని దొరుకుతుంది. పద్మమాల కానీ, పగడాల మాల కానీ, కెంపుల మాల కానీ, నల్ల ముత్యాల మాల కానీ, లేదంటే ముత్యాల మాల కానీ ఏవైనా సరే ధరించవచ్చు. ఇందులోపల ఏవైనా ధరించవచ్చు. ఈ మధ్య కొంతమంది కరుంగలి మాలలు వేసుకుంటున్నారు, అదైనా ధరించవచ్చు. లేదంటే కృష్ణ స్ఫటిక మాల అయినా ధరించవచ్చు. ఈ మాల వేసుకొని ఇక అక్కడ కలశారాధన, తర్వాత గణపతి పూజ, గౌరీ పూజ, నవగ్రహ అష్టదిక్పాలక పూజ, ఇది అయిపోయిన తర్వాత అమ్మవారి యొక్క శ్రీచక్రమునకు పూజ చేసుకోవాలి. ఇది మెయిన్గా ప్రధానంగా. ఇదిగో అమ్మవారి యొక్క శ్రీచక్రం అంటే ఇలా ఉంటుంది. ఇది మా శ్రీచక్ర పీఠంలో ఇస్తాం. లక్ష్మి, గణపతి, సరస్వతి ముగ్గురు ఉంటారు. వెనక శ్రీచక్రం ఉంటుంది. ఈ శ్రీచక్రాన్ని ఏం చేయాలంటే శ్రీచక్రం పైన కనబడేటట్టు పెట్టుకొని, ముఖ్యంగా మనకి ఏ నామాలు వచ్చినా, అమ్మవారిది అష్టోత్తర నామాలు వచ్చినా మెయిన్గా శ్రీ సూక్తము, అదేవిధంగా పురుష సూక్తము, అదేవిధంగా దుర్గా సూక్తము, రుద్రము, నమకము, చమకం, ఇవి మనకి వచ్చినా మనం చదువుకోవాలి. మనకి రాలేకపోతే ప్లే చేసుకోవాలి. మనకి ఆడియో ఎక్కడ దొరుకుతాయి, ఆడియో ప్లే చేసుకోవాలి. శ్రీమాత్రే నమః అనుకుంటూ అభిషేకం చేయాలి. పాలతో నీళ్లతో అభిషేకం చేయాలి. పంచామృతాలతో అభిషేకం చేసుకోవచ్చు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, అదేవిధంగా పంచదార ప్లేస్లో బెల్లం, లేదంటే చెరుకు రసం. పంచదార వేయకూడదు. ఏం వేయకూడదు? పంచదార వేయకూడదు. ఎందుకోసమంటే అది సల్ఫర్ షుగర్ ఉంటుంది కాబట్టి అది వాడకూడదు. పంచదార నిషేధం. చాలా మంది ఈ విషయం చెప్పరు. పంచదార నిషేధం. పూజలో కడు చక్కెర మంచిదే, కాకపోతే దాని ప్లేస్లో బెల్లం వేసుకొని అభిషేకం చేయాలి. శ్రీచక్రానికి అభిషేకం చేయాలి. అభిషేకం చేసిన తర్వాత తుడిచి గంధం పెట్టి, ఇప్పుడు నేను నవదుర్గలు అక్కడ పెట్టాలని చెప్పాను కదా, 8 తమలపాకులు పెట్టాలి. 8 తమలపాకులు 8 మంది దేవతలు వస్తారు. మధ్యలో ఇంకో తమలపాకు, ఆ తమలపాకుల్లో ప్రధానమైనటువంటి అమ్మవారు. అక్కడ ఈ శ్రీచక్రము బిళ్ళ పెట్టాలి. ఇక్కడ పెట్టి అక్కడ అక్షంతలు వేయాలి. నవరాత్రుల్లో ప్రధానమైన శ్లోకం ఇది. అందరికి కంఠస్థం వచ్చేయాలి ఈ శ్లోకం. ఇప్పుడు చెప్పే శ్లోకం: ప్రథమం శైలపుత్రీ చ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్టం కాత్యాయనీతి చ, సప్తమం కాలరాత్రీతి, మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధిదాత్రీ చ, నవదుర్గా ప్రకీర్తితాః. ఈ నవదుర్గల యొక్క నామము ప్రతిరోజు చదివి అక్షతలు వేయాలి. అంటే నవదుర్గలకి ప్రతిరోజు పూజ చేయాలి. కాకపోతే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారి యొక్క విశేషత. ప్రథమం శైలపుత్రి, ఆ శైలపుత్రి అమ్మవారికి సంబంధించిన చరిత్ర మీకు దొరుకుతుంది. మీకు గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళ దాంట్లోకి వెళ్తే మీకు వెబ్సైట్లో దొరుకుతుంది, లేదంటే మీకు ఆల్మోస్ట్ ఫ్రీగా డౌన్లోడ్ దొరుకుతుంది. మీరు పుస్తకం కొనుక్కోవచ్చు కూడా. హైదరాబాద్ భాగ్యనగరంలో అయితే సుల్తాన్ బజార్లో ఉంటుంది. గోరఖ్పూర్ గీతా ప్రెస్ అడిగారు. నవదుర్గా బుక్ అంటే 20 రూపాయలకు ఒక బుక్ ఇస్తారు. అందులోపల చరిత్ర ఉంటుంది అమ్మవారిది. చక్కగా చరిత్ర తీసుకోవాలి, చరిత్ర చదవాలి. ప్రతిరోజు అమ్మవారి చరిత్ర చదవాలి. చాలా మంది ఏమనుకుంటారంటే నవరాత్రి దీక్ష తీసుకున్నాము, మాల వేసుకున్నాము, రోజు అమ్మవారికి పూజ చేసుకున్నాము, జపం చేసుకున్నాం, బయటికి వెళ్ళిపోయాం అనుకుంటారు. అయ్యప్ప దీక్షల కాదు ఇది. అయ్యప్ప దీక్షల్లో అలాగే ఉంటుంది. ఒకటి ఎక్స్ట్రా ఏమిటంటే ప్రతిరోజు చరిత్ర చదవాలి. అమ్మవారికి సంబంధించి చరిత్ర చదవాలి. ఎందుకోసమంటే అమ్మవారికి చాలా ఇష్టమైంది ఏంటంటే ఆమె చరిత్ర చదవడం అంటే ఆమెకి ఇష్టం. ఆమె చరిత్రని ఎప్పుడూ చదువుతూ ఉండాలి. ఇప్పుడు అమ్మవారు మహారాజ్ఞి. రాజు ఎలా సంబరపడతాడు అంటే మీరు ఆ గొప్ప పనులు చేశారు, ఈ గొప్ప పనులు చేశారని చెప్తే, కీర్తిస్తే రాజు ఇష్టపడతాడు.
అలా అమ్మవారి యొక్క చరిత్ర చదవడం వల్ల అమ్మ అనుగ్రహం కలుగుతుంది. ప్లస్ ఇంకోటి ఏం తెలుసా, అమ్మ చరిత్ర చదవడం వల్ల నీకు అమ్మ నీ యొక్క మనసులో సాక్షాత్కరిస్తుంది. ఇప్పుడు నువ్వు ఆ కథ చదువుతా ఉన్నావు, ఇప్పుడు నేను దేవి భాగవతంలో చెప్తాను ఒక కథ, నేను ఆ కథ చెప్తా ఉంటే అమ్మ నీ కళ్ళల్లో నీ మనసులో అక్కడ తాదాత్మ్యకంగా అమ్మ నువ్వు దర్శించుకుంటావు. నువ్వు చరిత్ర చదవలేదు అనుకో, నీకు అమ్మ ఎక్కడ కనిపిస్తుంది? నీ కోరికలే కనిపిస్తాయి, నీ బాధలే కనిపిస్తాయి, నీకు అమ్మ కనపడదు. చరిత్ర చదివేవనుకో అమ్మ నీకు సాక్షాత్కరిస్తుంది మనసులో. నీ యొక్క నువ్వే సినిమా డైరెక్టర్వి, నీ మనసులోనే అమ్మవారి యొక్క లోకం నీ దృష్టిలో ఎలా ఉండాలో అలా కనిపిస్తుంది నీకు. ఎవరి దృష్టిలో వాళ్ళకి లోకం అలా కనిపిస్తుంది. సో నీ ద్వారా నువ్వు మనస్సుతో అమ్మవారి సాన్నిధ్యాన్ని పొందుతావు. కాబట్టి ఈ నవరాత్రుల్లో దేవి భాగవతం తప్పకుండా చదవాలి. వినడం కన్నా చదవడం చాలా ముఖ్యం. విన్నా సంతోషమే. ఇప్పుడు నేను చెప్పిన కథ విని అది మీరు తాదాత్మ్యం చేసుకొని మీరు కూడా చదువుకోండి. అది ఒకటి. ఇలా నవదుర్గల పూజ చేసుకోవాలి. నవదుర్గ పూజ చేసుకొని తర్వాత ప్రధానంగా ఏంటంటే ఖడ్గమాల స్తోత్రం. ఇది మెయిన్ స్టెప్. నవరాత్రుల్లో మెయిన్ స్టెప్ ఏంటంటే ఖడ్గమాల స్తోత్రం. ఈ శ్రీచక్రం అక్కడ పెట్టుకోవాలి. పెట్టుకొని ఖడ్గమాల స్తోత్రం చదవాలి. ఈ ఖడ్గమాల స్తోత్రం చాలా మంది అలా చదివేస్తారు. అలా కాకుండా ఏంటంటే శ్రీమాతృ శరణం గచ్చామి అనాలి, లేదంటే శ్రీమాతృ శరణం అనాలి ప్రతి ఒక్క నామానికి. ఇప్పుడు అనంగ కుసుమే నమః, అనంగ మధునాతురాయై నమః, అనంగ వేగిన్యై నమః, అనంగాంకుశే నమః, అనంగ వేగిన్యై నమః. ఇలా అమ్మవారి యొక్క చాలా శక్తివంతమైన పేర్లు ఇవి. మీరు ఖడ్గమాల అంటే చాలా సింపుల్ అనుకుంటారు, కానీ చాలా శక్తివంతమైన పేర్లు ఇవి. ఖడ్గమాల స్తోత్రంలో హ్రీంకారాసన గర్భిత నరశిఖాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాభరధారిణీం వరసుధా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం తాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం. శ్రీచక్రములో నిత్య సంచారం చేసేటువంటి ఆ అమ్మవారికి నమస్కారం చేస్తున్నాను చదివి ఖడ్గమాల స్తోత్రం చదవాలి. ఖడ్గమాల స్తోత్రము శ్రీచక్రం మీదనే అక్షంతలు వేస్తూ చదవాలి. ఎందుకోసమంటే ఖడ్గమాల స్తోత్రంలో వచ్చే ప్రతి అమ్మవార్ల పేర్లు శ్రీచక్రములో ఉండేటువంటి త్రికోణాలలో ఉండే శక్తుల యొక్క పేర్లే ఈ పేర్లు. ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క అక్షౌహిణి సైన్యం ఉంటుంది. మీరు మణిద్వీప వర్ణన చదవాలి. ఈ నవరాత్రుల్లో మణిద్వీప వర్ణన చదవాలి. మణిద్వీప వర్ణన చదివితే తెలుస్తుంది ఈ అమ్మవారి పేర్లను అక్కడ వస్తాయి. మణిద్వీపంలో అమ్మవార్లు ఎక్కడెక్కడ ఉన్నారు అన్ని విషయాలు వస్తాయి. ఆ విషయాలన్నీ తెలుసుకొని చదవాలి. అలా చదివి ఖడ్గమాల స్తోత్రం అయిపోయిన తర్వాత లేచి హారతి ఇచ్చేసి నైవేద్యం పెట్టాలి. ఏ నైవేద్యం అంటే రోజుకు ఒక ప్రత్యేకమైన నైవేద్యం పెట్టాలి. రోజు ప్రత్యేకమైన నైవేద్యం పెట్టాలి. లేదంటే మీకు శక్తి ఉంది అని అంటే రోజు 5 రకాల నైవేద్యం పెట్టాలి. 5 రకాలు 9 రోజులు 5 రకాల నైవేద్యం పెట్టాలి. వాస్తవంగా నేను శ్రీ విద్య కాబట్టి నేను చేసేటప్పుడు నేను ఎలా చేస్తానో అది చెప్తాను, అలాగే చేసుకోవాలి. సాధకుడు ఎవరైతే ఉన్నాడో సాధకుడే వంట చేయాలి, వేరే వాళ్ళతో చేయించకూడదు. చేస్తే దాంట్లో మళ్ళీ కొంచెం అంత ప్యూర్గా ఉండదు, పర్ఫెక్ట్గా ఉండదు. భార్యతోటి చేయిస్తే చేయించవచ్చు, భార్య లేకపోతే భర్త మాత్రమే తనకు తానుగైతే చెయ్యాలి. ఏం చేయాలంటే సెగడి ఉంటుంది, ఈ లేకపోతే గ్యాస్ స్టవ్ మీదైనా చేయండి, కానీ సెగడి మీద చేస్తే మంచిది. సెగడి అంటే అర్థం ఏంటంటే నిప్పులు పొయ్యి. ఇత్తడి గిన్నెల్లో అన్నం వేయాలి. అన్నం వేసేటప్పుడు 5 పిడికల అన్నం తీసుకుంటూ నమస్కారం చేసుకొని 5 పిడికల అన్నం వేయాలి. దాంట్లో వేసి బియ్యం కడిగి అన్నం పెట్టాలి. అన్నం అయిపోయిన తర్వాత దాన్ని 5 భాగాలు చేయాలి. 5 భాగాలు చేసి ఒక భాగం పెరుగన్నం, ఒక భాగాన్ని ఏం చేయాలి, పెరుగన్నం చేయాలి. ఇంకో భాగంతో ఏం చేయాలంటే పులిహోర చేయాలి. నిమ్మకాయ పులిహోర కానీ చింతపండు పులిహోర కానీ ఒక పులిహోర చేయాలి. ఇంకొక భాగంతో ఏం చేయాలంటే పాయసం చేయాలి. ఏది బెల్లం రసంతో కలిపినటువంటి నెయ్యి వేసి, నెయ్యి కాజులు అవన్నీ కూడా మంచిగా చేసేసి తర్వాత బెల్లం వేయాలి. బెల్లం కరిగిన తర్వాత అందులో అన్నం వేసి అన్నాన్ని కలిపి బెల్లం అన్నం తయారు చేయాలి. సో బెల్లం అన్నం తర్వాత పాలన్నం, క్షీరాన్నం చేయాలి. క్షీరాన్నం అయిపోయిన తర్వాత ఏంటంటే ఈ కొబ్బరి ఉంటుంది కదా, కొబ్బరిని బాగా తురిమి ఆ కొబ్బరితోటి ఇంకోటి ఏదైనా ప్రత్యేకమైన పదార్థం చేయాలి. ఇలా 5 రకాల పదార్థాలు చేయాలి. కొంతమంది ఇంగువ అన్నం కూడా చేస్తారు. కొన్ని సాంప్రదాయాల్లో అంటే కర్ణాటక, తమిళనాడు సాంప్రదాయంలో ఇంగువ అన్నం చేస్తారు. కొంతమంది ఇంగువ చేసి అది కూడా తింటారు.
ఎందుకోసం అంటే అది ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఇంగు అన్నం చేయమంటారు. సో ఇంకా లేదంటే కొంతమంది ఇంకా వేరే వేరే చేస్తారు. 5వ దానికి మాత్రం ఎవరిష్టం వాళ్ళది. ఈ 4 అయితే తప్పకుండా చేయాలి. ఎందుకోసం అంటే మనకి మూలాధారాంబుజారూఢ పంచవక్త్రాంశ సంసిద అంకుశాద్రిపరణ వరదాది నిషేవిత ముద్గౌదన సక్తచిత్త సాకిన్యంబ స్వరూపిణి. ముద్గౌదన అంటే ఏంది? పెసరపప్పుతోటి చేసినటువంటి అన్నం. సో కిచిడి చేయాలి. ముద్గౌదన సక్తచిత్త సాకిన్యంబ స్వరూపిణి. అట్లాగే క్షీరాన్న ప్రీతమానస, దద్యన్న ప్రీతమానస, ఇలా అమ్మవారికి పేర్లు వస్తాయి. అక్కడ ఏమేం పేర్లు అక్కడ చెప్పారో లలితా సహస్రనామంలో ఆ మెయిన్ గా 5 అన్నాలు చెప్తారు. ఆజ్ఞా చక్రాబ్జనులయ్య అక్కడ అన్నం చెప్పరు అమ్మవారికి. రాంబుజ కూడా చెప్పరు అక్కడ అన్నం చెప్పరు. అది బియాండ్ ద నైవేద్యం, అది ఆ స్థాయికి వెళ్ళడం అంటే. సో ఈ 5 చక్రాలకి 5 నైవేద్యాలు చెప్తారు. ఆ 5 నైవేద్యాలు చేయాలి. చేసి అమ్మవారికి నైవేద్య నివేదన చేయాలి. ఇది అంతా కూడా డైలీ ఎర్లీ మార్నింగ్ అయిపోవాలి. డైలీ ఎన్ని గంటల నుంచి? 4 గంటల నుంచి 7 మాక్సిమం 8 గంటల లోపల అయిపోవాలి ఇదంతా కూడా. అంటే వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకోవాలి. చేసుకొని మళ్ళీ మీ రెగ్యులర్ డ్యూటీస్లోకి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ సాయంత్రం పూట ఏంటంటే జస్ట్ అమ్మవారికి సంబంధించి ఏవైతే కీర్తనలు ఉంటాయో కీర్తనలు చదువుకొని కొబ్బరికాయ కొట్టి నివేదన చేసుకొని, సాయంత్రం పూజ చాలా చిన్నగా ఉంటుంది, పెద్దగా ఉండదు. సాయంత్రం అమ్మవారి యొక్క నామాలు ఎక్కువగా చదవాలి, భజన చేయాలి. తర్వాత అమ్మవారి యొక్క ఇదైతే ఉంటుందో కథ వినాలి లేదా చెప్పాలి. మీరు వింటూ మీ పిల్లలందరూ కూడా చెప్పాలి. ఇది పద్ధతి. వాస్తవం ఏంటంటే మీరు చదువుతూ మీ పిల్లలందరినీ కూడా కూర్చోబెట్టి సాయంత్రం 6:30కో 6 గంటలకో ఇంట్లో వాళ్ళందరినీ కూర్చోమని చెప్పాలి. ఆ ఇంట్లో కర్ణపిశాచిని తీసి పక్కన పెట్టాలి. తర్వాత ఇంకొక భూతం ఉంటుంది. ఏ భూతం? టీవీ అని ఒక భూతం ఉంటుంది, దాన్ని పక్కన పెట్టాలి. ఇవన్నీ పక్కన పెట్టేసి పిల్లలందరినీ కూర్చోబెట్టి పుస్తకం పెట్టుకొని తల్లి లేదా తండ్రి, ముఖ్యంగా తండ్రి చెప్పాలి. తండ్రి కథ చదవాలి. కథ చదువుతూ తాను కథను అర్థం చేసుకొని పిల్లలకు కూడా చెప్పాలి. చెప్పి కథ చెప్పి అమ్మవారి శక్తి ఇది అని అర్థం చేసుకుంటే అమ్మవారికి జయకారాలు చేసి హారతి ఇచ్చి అందరూ ప్రదక్షిణ చేసుకొని మళ్ళీ నిద్రకు ఉపకరించడం, మళ్ళీ తెల్లారులేసి తల స్నానం చేసి మళ్ళీ ఈ విధంగా పూజ చేసుకోవడం. ఈ విధంగా ఈ 9 రోజులు, ఇప్పుడు ఈ సంవత్సరం అయితే కనుక 11 రోజులు, అంటే విజయదశమి వరకు చేసుకోవాలి. విజయదశమి వరకు చేసి విజయదశమి నవరాత్రి రోజున, అంటే ఏదైతే నవరాత్రి రోజు ఉద్యాపన చేయాలి. నవరాత్రి రోజు ఉద్యాపన చేయాల్సింది ఉంటుంది. ఎందుకోసం అంటే ఉత్తర పూజ నవరాత్రి రోజు ఉత్తర పూజ కొంచెం కలుషం జరపాలి, అక్షంతలు వేయాలి. యజ్ఞేన యజ్ఞమైజంత దేవా స్థాని ధర్మాన్ని ప్రథమాన్యాసం తేహనాకమేమ నిత్యపూర్వే సాధ్యాసంతు దేవాహ అని చెప్తే, ఎందుకోసం అంటే విజయదశమి రోజు అమ్మవారికి ఏదైతే కనుక విజయం కదా, అమ్మవారికి జైత్రయాత్ర జరుగుతుంది కాబట్టి దేవతలు అమ్మవారిని రమ్మని చెప్పి పిలుస్తారు అన్నమాట. కాబట్టి అమ్మవారు అక్కడికి కూడా వెళతారు, మన సాన్నిధ్యంలో కూడా ఉంటారు. కాబట్టి నవరాత్రి రోజు ఉద్యాపన అంటే ఉత్తర పూజ చేసి విజయదశమి రోజున చక్కగా, చాలా మంది విజయదశమి రోజు నాన్ వెజ్ తినాలి అనుకుంటారు. అసలు విజయదశమి రోజు నాన్ వెజ్ తినకూడదు. దీక్ష తీసుకున్న వాళ్ళైతే తినకూడదు. విజయదశమి రోజు అమ్మవారికి జమ్మి పెట్టాలి. జమ్మి పెట్టి పూజ చేసుకొని ఆ విధంగా ఈ నవరాత్రులు చక్కగా పూజలు చేసుకోవాలి. అయితే ఈ సంవత్సరం మాత్రం అమ్మవారికి అంటే ఇదైతే పసుపు ఉంటుంది కదా, పసుపు గౌరి, ఈ పసుపు గౌరి నీళ్లలో కలిపేయాలి. నీళ్ళలో కలిపి ఆ నీటిని మీరు స్నానమైనా చేసుకోవచ్చు, లేదంటే మీకు ఒంటికైనా పెట్టుకోవచ్చు, లేదంటే ఏదైనా ఆహారంలో వేసుకోవడానికైనా బండారు కింద అయినా వాడుకోవచ్చు, ప్రసాదం కింద వాడుకోవచ్చు. ఈ సంవత్సరం ఏంటంటే కనుక అమ్మవారి యొక్క నిమజ్జనాలు శుక్రవారం వస్తుంది, ఏకాదశి. కాబట్టి శుక్రవారం చేయకూడదు. అక్టోబర్ 3వ తారీఖు అమ్మవారి యొక్క ఊరేగింపు చేయాల్సింది ఉంటుంది. కాబట్టి శుక్రవారం వస్తుంది కాబట్టి శుక్రవారం అమ్మవారిని ఎప్పుడూ సాగనంపకూడదు. కాబట్టి శుక్రవారం కూడా అమ్మవారిని అక్కడనే ఉంచుకోవాలి. వీలైతే కోలాటాలు ఆడండి, అన్నీ చేసుకోండి. శనివారం అమ్మవారికి ఊరేగింపు చేసి, చాలా మంది ఏమనుకుంటారంటే లేదు మేము శుక్రవారం కలుపుతాము, నిమజ్జనం మాత్రం నెక్స్ట్ డే శనివారం చేస్తూ ఉంటారు. అట్లా చేయకూడదు. శనివారం రోజే అమ్మవారిని కదపడము, అమ్మవారికి ఒడిబియ్యం పోయడము, తర్వాత ఊరేగింపు చేయడము. శనివారమే అమ్మవారికి నిమజ్జనం. శుక్రవారం చేయడానికి అయితే లేదు, చేయకూడదు. పెద్ద విగ్రహాలు ఎవరైతే పెడతారో వారి పద్ధతి పాటించాలి. ఇప్పుడు ఇంట్లో అయితే గనక దసరా రోజు కదిపేయచ్చండి, తీసేయచ్చని. నవరాత్రి రోజు ఏదైతే నవమి ఉంటుంది కదా, నవమి రోజు కదపడము, దసరా రోజు హారతి ఎంత చేసుకోవడం, నైవేద్యాలు పెట్టుకొని భోజనాలు చేసుకోవడం, అంతే. నెక్స్ట్ అదైనా సరే మొత్తం తీసి పెట్టడం అయితే మాత్రం శనివారమే తీసి పెట్టాలి. కలశం మొత్తం జరిపి అంతా సర్దేసుకోవడం అంతా కూడా శనివారమే చేసుకోవాలి.
ఈ విధంగా జరుపుకోవాలి. మొట్టమొదటిసారి చేసే వాళ్ళైనా ఎవరైనా ఈ పద్ధతే పాటించాలి. ఇదే పద్ధతి పాటించండి. ఇది నేను స్వయంగా పాటించి నేను అమ్మ అనుగ్రహం పొందినటువంటి పద్ధతి. మీరు కూడా ఇదే పద్ధతి పాటించండి. అందరినీ అమ్మ అనే పిలవండి. దేవి అమ్మవారిని అమ్మ 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 అని పిలవాలి ఎవరినైనా, లేదంటే మాత శ్రీమాత అని పిలవాలి. మీ పిల్లల్ని పేరు పెట్టి పిలవండి, ఎవరిని పేరు పెట్టి పిలవకూడదు, అందరినీ శ్రీమాత అని పిలవాలి అంతే. వస్త్రం ముఖ్యం అని అంటారు. అంటే మాల వేసుకున్న వాళ్ళైతే ఎరుపు ధరిస్తారు కదండి, ఎరుపు రంగు. ఇప్పుడు దీక్షలాగా కేవలం ఈ 11 రోజులే చేసుకుంటామండి మేము అనేవాళ్ళు ఎలాంటి వస్త్రాలు? మీకు ఒకవేళ గనక శక్తి కుదిరితే ఎరుపు రంగు వస్త్రాలే ధరించాలి. కుంకుమ ఎరుపు వస్త్రాలు ధరించాలి. కుంకుమ ఎరుపు వస్త్రం ధరించండి. ఒకవేళ లేదండి మాకు మా ఆఫీస్కి వెళ్ళాలి, మాకు ఇదంతా బాగుండదు అని అంటే జస్ట్ మాల ధరించండి, మనసులో ధ్యానం చేసుకోండి, సరిపోతుంది. కండువా వేసుకుంటారండి, కొంతమంది కండువా వేసుకుంటారు, కొంతమంది మాల ధరిస్తారు. అక్కడి వరకు చేసుకోండి, ఏం పర్వాలేదు. కాకపోతే వస్త్రధారణ చేస్తే మంచిది. ఇప్పుడు మాల అయినా కూడా వారంతట వారు పూజ చేసుకుని వేసుకోవచ్చా అండి, గురువుతో వేయించుకోవాలా? గురువు ఉంటే వేయించుకోండి. గురువు దొరకలేదు, అమ్మవారే గురువు. అమ్మాయి గురువు అనుకోవాలి, అమ్మాయి వేస్తుంది అనుకోవాలి, వేసుకోవాలి అంతే. అంతే. గురుమూర్తి గుణనిధి గోమాత గుహ జన్మభూ, ఆమెనే గురువు, అన్ని ఆమెనే. ఇవన్నీ మనకి మిథ్య జగదధిష్టాన ముక్తిద ముక్తి రూపిణి. అమ్మవారే మిథ్య అమ్మవారే క్రియేట్ చేస్తుంది. ఇదంతా వాడు గురువు అను ఇదను ఇదంతా మిథ్య, భ్రాంతి అంటారు కదా. ఈ విధంగా జరుపుకోవాలి. చాలా చక్కగా చెప్పారు. అందరికీ ఆసక్తి ఉంటుంది చేసుకోవాలని. మీరు మీ సూచన ప్రకారంగా ఈ వీడియో సేవ్ చేసుకుని పెట్టుకుంటే చక్కగా విని అన్ని ముందుగా చేసుకోవచ్చు. 21వ తారీఖునే సిద్ధమైపోతే 11 రోజుల పాటు విశేషంగా అమ్మని పూజించుకోవచ్చు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే.